ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇలాంటిది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ వెళ్ళాలి అంటే ఎలక్ట్రోలైట్స్ అనేది ఆ సిగ్నల్ కి క్యారీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ లేకపోతే మనకి సిగ్నల్ అనేది పాస్ అవ్వదు. సింపుల్ గా ఒక డెడ్ బాడీ లాగా మన బాడీ అవ్వచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ టు పాస్ ద మెసేజ్. బాడీలో ఏదైనా డైజెస్ట్ అవ్వాలా, బాడీ మంచిగా వర్క్ చేయాలా. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఈ బాడీ సరిగా ఫంక్షన్ అవ్వాలి అంటే చిన్న చిన్న పని, ఒక బ్రీదింగ్ నుంచి ఈటింగ్ వరకు, స్లీపింగ్ వరకు బాడీ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలి. ఆర్ ఎల్స్ బ్రెయిన్ నాలెడ్జ్ అంటే అన్ని బ్రెయిన్ ఫంక్షన్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని సరిగ్గా పని అవ్వాలంటే బాడీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ అనేది ఉండాలి. చార్జ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అన్నమాట, న్యూరోన్స్ అండ్ ఆల్. సో సైన్స్ పరంగా ఈ కరెంట్ సింపుల్ గా సైన్స్ పరంగా నేను సైంటిఫిక్ వర్డ్ యూజ్ చేయను. అండ్ సింపుల్ గా మన బాడీలో ఒక కరెంట్ ఉండాలి, పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్. బ్యాటరీలో మొబైల్లో బ్యాటరీ లేకపోతే ఫోన్ యూజ్ అవ్వదు. సేమ్ మన బాడీలో కూడా ఒక చార్జర్ అనేది ఉండాలి. ఆ చార్జర్ అంటే బ్యాటరీ ఎప్పుడే టైం ఫుల్ గా ఉండాలి, అప్పుడు మన బాడీ కరెక్ట్ గా ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో ఎలక్ట్రోలైట్స్ చాలా వైటల్ రోల్ ఉంది మన హెల్త్ కి సంపాదించి, మన హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి, ఆర్ మనకి ఎక్కువ ఎనర్జీ ఉండాలి అంటే ఇట్స్ అ వైటల్ రోల్ అన్నమాట. ఓకే, ఎలక్ట్రోలైట్స్ బాడీలో అన్ని ఎనర్జీ కి పాస్ చేస్తుంది కింద నుంచి అప్పర్ వరకు. ఓకే, సో ఎలక్ట్రోలైట్స్ మన బాడీలో ఏమేమి ఫౌండ్ అంటే సోడియం ఒకటి, పొటాషియం ఒకటి, క్లోరైడ్ ఒకటి. క్లోరైడ్ ఇందులో లేదు, కానీ క్లోరైడ్ వచ్చేసరికి మనకి టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నమాట. సాల్ట్, నార్మల్ సాల్ట్. సో మన ఇండియన్స్ కి సాల్ట్ అయితే డెఫిషియన్సీ లేదు, సఫిషియెంట్ గా ఉన్నాయి మనకి. సో క్లోరైడ్ వచ్చేసరికి మన టేబుల్ సాల్ట్ తీసుకోవచ్చు. సో అది నార్మల్లీ మనకి బయట దొరుకుతుంది మన కిచెన్ లో. కాల్షియం, మెగ్నీషియం, ఫోస్ఫేట్ అండ్ బైకార్బోనేట్. సో ఇలాంటి కొన్ని మన బాడీలో మ్యాండేటరీగా ఎలక్ట్రోలైట్స్ అనేది ఉండాలి. ఓకే, ఇది లేకపోతే బాడీ నర్వ్ ఫంక్షన్, మసిల్ ఫంక్షన్, అండ్ ఇంకా ఒకటి మెయిన్ యాసిడ్ అండ్ ఆల్కలైన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యాసిడ్ అండ్ ఆల్కలైన్ అంటే ఆమ్లాలు అండ్ క్షారాలు ఈ రెండు బ్యాలెన్స్ గా ఉండాలి అంటే ఎలక్ట్రోలైట్స్ అనేది బాడీగా సఫిషియెంట్ గా ఉండాలి. ఓకే, అండ్ ఒకటి బాడీ హైడ్రేషన్ కోసం మన 70% మన బాడీ వాటర్. సో ఈ ప్రాపర్ హైడ్రేషన్ కోసం కూడా బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా ఉండాలి. ఇది లేకపోతే నర్వస్ సిస్టమ్ పని చేయరు, ఏం చేయరు. అంటే దిస్ హెల్ప్స్ టు సిగ్నల్ ద ట్రాన్స్ఫర్. మీరు తినాలి, మీరు చేతి పని చేయాలి, మీరు టీప్స్ పని చేయాలి అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా అన్నమాట. ఈ చైన్ రియాక్షన్ ఎప్పుడు స్టాప్ అయిపోతుంది, మన లైఫ్ ఉండదు. ఈ చైన్ రియాక్షన్ కంటిన్యూస్ గా ఉండాలి. ఈ చైన్ రియాక్షన్ మన పడుకున్న టైంలో కూడా మన హార్ట్ అనేది పని అవుతుంది, మన బ్రెయిన్ అనేది ఫంక్షన్ యాక్టివ్ గా ఉంటుంది. సో చైన్ రియాక్షన్ కంటిన్యూ ఉండాలి అంటే ఎలక్ట్రోలైట్స్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జ్ అనేది గ్యారెంటీగా ఉండాలి. ఉంది కదా, మాగ్నీషియం ఎందుకు కావాలి అంటే మన బాడీలో మసిల్ కంట్రాక్షన్ ఆన్ మసిల్ మూవ్మెంట్. సో మాగ్నీషియం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే మనకి సపోజ్ ఈ చేతులు నేను షేక్ చేయాలి అంటే నా బ్రెయిన్ నుంచి చేతికి సిగ్నల్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమి హెల్ప్ఫుల్ అవుతుంది, మాగ్నీషియం ఎలక్ట్రోలైట్స్ ఇక్కడ నుంచి వచ్చి బ్లడ్ లో ఫ్లో అయ్యి ఇక్కడ వరకు అవుతుంది. అప్పుడు ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. అప్పుడు నా ఫింగర్స్ అనేది మూవ్ అవుతుంది. సో మజిల్ కంట్రాక్షన్ కోసం చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే, మాగ్నీషియం. వాటర్ కూడా, హైడ్రేషన్ అంటే వాటర్ కూడా ఉంది ఇందులో. సో వాటర్ ఆబ్వియస్లీ మన 70% వాటర్ లేకపోతే లైఫ్ ఉండదు, వాటర్ ఉంటేనే లైఫ్ సింపుల్ గా. సో ఈ వాటర్ ఎందుకు మన బాడీలో ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈ వాటర్ లో మిక్స్ అయిపోతుంది అన్ని సోడియం, మెగ్నీషియం, వాట్ ఎవర్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ లో మిక్స్ అవుతుంది. డైల్యూషన్ అన్నమాట, ఒక సొల్యూషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షేక్ లో ఉంది, పౌడర్ ఫామ్ లో ఉంది, కానీ మనకి పాలు కావాలి అది మిక్స్ చేసుకోవడానికి, సోఫిట్ మిల్క్ కావాలి. అప్పుడే కదా మన బాడీ లోపల షేక్ అవుతుంది. సేమ్ ఈ బాడీ లోపల మనకి సోడియం ప్రాపర్ గా ఉండాలి, ఫోస్ఫేట్ ప్రాపర్ గా ఉండాలి అంటే వాటర్ అనేది కావాలి. సో ఇట్స్ సొల్యూషన్ అన్నమాట.
అప్పుడు ఈ మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. బాడీలో కంటిన్యూస్‌గా వాటర్, బ్లడ్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఓకే. పీహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి మన ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అసిడిటీ ఎక్కువ పెరిగిపోతే మన డేంజర్. క్షారాలు కూడా ఎక్కువ పెరిగిపోతే మనకి డేంజర్. 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి అంటే 7.35 టు 7.45 ఈ యొక్క స్కేల్ మధ్యలో ఉండాలి. ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఎక్కువ ఉండకూడదు. ఆర్ ఎల్స్ బాడీ సిక్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అసిడిటీ ఉంటే మనకి చాలా గ్యాస్ ఫార్మ్ అవ్వడం ఇలాంటివి. క్షారాలు ఎక్కువ అయిపోతే మనకి డైరియా గాని, మనకి మోషన్స్ ప్రాబ్లమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్సెస్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. ఇది కూడా ఒక బ్యాలెన్స్ లో ఉండాలి. ఇది ఇంబాలెన్స్ అయిపోతే సపోజ్ సోడియం ఎక్కువ అయిపోయింది, మాగ్నీషియం ఎక్కువ అయిపోయింది ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ సపోజ్ మీ బాడీలో అసలు సరిగ్గా ఎలక్ట్రోలైట్స్ లేదు. మెయిన్ వచ్చేసరికి ఎవరికి ఎలక్ట్రోలైట్స్ బాడీకి సరిగా లేదు, ఇంబాలెన్స్ అయిపోతే చాలా అంటే చాలా డేంజరస్ అన్నమాట. అంత డేంజరస్ అంటే లైఫ్ మీద డేంజర్, డైరెక్ట్ లైఫ్ మీద డేంజర్. ఇక్కడ రాసుకొని ఉంది, ఇట్ కెన్ బి ఫెటల్ ఆల్సో. ఫెటల్ అంటే ఇప్పుడు కరోనా వైరస్ లో ఈ వర్డ్ చాలా కామన్ గా ఉంది. ఫ్యాటలిటీ రేట్ ఎంత అంటే అంత మంది చచ్చిపోయారు. సో ఇది మన హెల్త్ కి ఒక లైక్ ఫ్యాటల్ కూడా అవ్వచ్చు, అంటే మన లైఫ్ మీద డేంజర్ కూడా రావచ్చు. ఓకే. సో ఇది సరిగ్గా హై ఉండకూడదు, లో ఉండకూడదు, ఇది నార్మల్ గా ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇప్పుడు సిక్ అయిపోతే వాళ్ళకి బాడీ నుంచి ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతుంది, మోషన్స్, డైరియా, కోలేరా వచ్చింది. కోలేరా ఏం జరిగింది? డైరియాతో. ఆ డైరియాతో చాలా మంది చచ్చిపోయారు. సో ఎవరికి మోషన్స్ అయిపోయిందా, ఎవరికి ఇలాంటి డైరియా అయిపోయిందా, వామిటింగ్, ఓకే, వామిటింగ్ అయిపోయిందా, ఇలాంటి అంటే వాళ్ళకి బాడీ నుంచి ఎసెన్షియల్ ఫ్లూయిడ్స్ అనేది పోతుంది. వెరీ డేంజరస్, చాలా వెరీ కామన్ ఇన్ డయాబెటిక్ గానీ, ఎవరికి లైఫ్ స్టైల్ డిజార్డర్ సరిగ్గా లేదు వాళ్ళకి ఇలాంటి డైరియా గానీ, వామిటింగ్ గానీ చాలా కామన్. సో వాళ్ళకి ఎక్కువ డేంజర్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ మీద డేంజర్. ఎందుకంటే ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ నోట్ నుంచి పోతుంది అండ్ వాష్రూమ్ కి వెళ్తే అది పోతుంది. సో ఇది ఫ్యాటల్ అవ్వడానికి చాలా అది బ్యాలెన్స్ ఉండాలి. ఫ్లూయిడ్ అనేది చాలా బ్యాలెన్స్ ఉండాలి. మంచి మంచి ఫ్లూయిడ్స్. ఓకే. ఇల్నెస్ ఆల్సో చాలా మందికి ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్, కిడ్నీ కావచ్చు, లైక్ డయాబెటీస్ కావచ్చు, ఆర్ ఇంకా బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కిడ్నీ డిజీజ్ కావచ్చు, తర్వాత చాలా మందికి ఒబెసిటీ కావచ్చు. మెయిన్ ఒబెసిటీ మన ఏదైనా మెయిన్ గోల్ ఉంది, అది ఒబెసిటీ కావచ్చు. సివియర్ బర్న్స్ ఎక్కువ అయిపోతే ఎవరికి బాడీలో మొత్తం బర్న్స్ అయిపోయింది వాళ్ళకి ఎలక్ట్రోలైట్ బాడీ నుంచి పోతానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా బయట మనకి లూజ్ మోషన్ అయిపోతే ఏం దొరుకుతుంది? ఓఆర్ఎస్ వాటర్. ఓఆర్ఎస్ లో ఏముంది? సేమ్ ఎలక్ట్రోలైట్స్ ఉంది. మన హైడ్రేట్ లో అది సేమ్ ఎలక్ట్రోలైట్స్ ఉంది. ఓకే. ఇలా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోతే సిమ్టమ్స్ ఏంటి రాసుకోండి. సిమ్టమ్స్ ఒకటి ఫ్యాటిగ్, ఒకటి ఫాస్ట్ హార్ట్ బీట్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. IRRGULAR ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటే కొంతమందికి పల్స్ చెక్ చేసుకోండి అందరూ. పల్స్ అంటే కొంతమందికి డబ్ 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 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 to 100 లోపల హార్ట్ బీట్ పర్ మినిట్ ఉంటే అది హెల్దీ హార్ట్ బీట్ పల్స్. ఈరోజు అందరు చెక్ చేసుకోండి. 100 దాడిపోయింది అంటే సంథింగ్ ట్రబుల్ ఉంది. ఇంకో చాలా మందికి డబ్ 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 ఇలాంటివి ఉండాలి. కానీ చాలా మందికి ఇర్రెగ్యులర్ అంటే ఒక టైంలో హార్ట్ బీట్ అవుతుంది, తర్వాత కొంచెం పోజ్ వచ్చిన తర్వాత ఇంకా ఒక హార్ట్ బీట్ వస్తుంది. అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అంటే మీరు ఇమిడియట్ గా అంటే మీరు చెకప్ చేసుకుంటే మానిటర్ చేస్తే బెటర్. ఓకే. సో నార్మల్ హార్ట్ బీట్ వచ్చేసరికి 60 to 100. ఓకే. 100 ఎక్కువ అయితే మీకు ఏదైనా ఇట్స్ అ ఫ్యాక్ట్ ప్రాబ్లం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ లేకపోతే ఇలాంటి ఫాస్ట్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి నమ్నెస్ అంటే ఇలా కొంతసేపు ఇలా కూర్చున్న తర్వాత టైట్ ఇంకా ఇది రాదు, స్లో అయిపోతుంది. కొంతసేపు కూర్చున్న తర్వాత ఒక గంట 2 గంట చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇంకా లెగడానికి వాళ్ళకి పెయిన్ నంబ్ వచ్చేస్తుంది, వాళ్ళకి లెగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో
సో వాళ్ళ బాడీలో ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ అనేది డెఫిషియన్సీ కాదు, మన ఎలక్ట్రోలైట్స్ లో డెఫిషియన్సీ అనేది ఓడలేదు. సో ఇంబ్యాలెన్స్ నార్మల్ గా చెప్పాలి, ఇంబ్యాలెన్స్ అవుతే ఇలాంటి సింటమ్స్ అనేది చూపిస్తుంది. ఇంకొకటి కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది, మసిల్ వీక్నెస్, మసిల్ పెయిన్స్ అంటే క్రాంప్స్, మసిల్ వీక్నెస్ కూడా ఉంటుంది. హెడేక్స్, ఫ్రీక్వెంట్ హెడేక్స్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ కైండ్ ఆఫ్ మతి మార్పు టైప్, లైక్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు యాక్చువల్లీ. సో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది వచ్చేస్తుంది. సో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ నుంచి బాడీకి మెయిన్ సిగ్నల్ అక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, డూ యూ నీడ్ మోర్ ఎలక్ట్రోలైట్స్ ఇఫ్ యూ స్వెట్ ఏ లాట్? అంటే ఎవరికి చాలా ఎక్కువ స్వెట్టింగ్ అవుతుంది, ఎవరు చాలా ఎక్సర్సైజ్ చేస్తారు, నార్మల్ ఎక్కువ స్వెట్టింగ్ అవుతే మన బాడీ నుంచి కొన్ని ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ అనేది పోతుంది, మెయిన్లీ సోడియం. ఓకే, సో ఇలాంటి బాడీ నుంచి అది పోతుంటే మళ్ళీ అది కావాలి. సో అది లేకపోతే అగైన్ లైఫ్ మీద డేంజర్ అవ్వచ్చు. సో ఎవరు అనేది ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ బాడీ నుంచి స్వెట్ వస్తుందంటే మ్యాండేటరీగా ఇది కావాలి. ఓకే, అండ్ అంటే అది రికవరీ టైప్ లాగా, అంటే బాడీ స్వెట్ చేయాలి, ఆబ్వియస్లీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. చాలా మంది స్వెట్టింగ్ ఎక్కువ అవుతే బాగోదు కదా, ఇది చెప్పిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతారు అంటే బాగోదు కదా, అయితే నేను ఎక్సర్సైజ్ చేయను అంటే ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ గా ఉండాలి. బాడీ నుంచి క్యాలరీస్ అనేది బర్న్ అవ్వాలి. బర్న్ అయిన తర్వాత కొంచెం స్వెట్ నుంచి అది ఎలక్ట్రోలైట్స్ కూడా పోతే మళ్ళీ మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఓకే, ఇది తీసుకోవచ్చు. అండ్ అన్హెల్దీ ఎలక్ట్రోలైట్స్, చాలా మంది చెప్తారంటే ఇంట్లో సాల్ట్ ఉంది కదా, సాల్ట్ వాటర్ తాగేస్తాను. సో అన్హెల్దీ ఎలక్ట్రోలైట్స్ రాసుకోండి, ఇక్కడ నుంచి దొరుకుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అంటే మనకి పికిల్డ్ ఫుడ్స్, పచ్చడి అది బాగోద్దు. ఇంకొకటి చీజ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అందరికీ తెలుసు. అండ్ టేబుల్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ హై అవుతుంది. సో ఇలాంటి అన్హెల్దీ సోడియం అనేది తీసుకోకూడదు. క్లోరైడ్, ఇది కూడా టేబుల్ సాల్ట్ నుంచి వస్తుంది. పొటాషియం వచ్చేసరికి బనానాస్ కానీ స్వీట్ పొటాటో ఇది తీసుకోవచ్చు, బనానాస్ అండ్ స్వీట్ పొటాటో పొటాషియం లో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాగ్నీషియం కూడా సీడ్స్ లో వస్తున్నాయి, కానీ రోజు ఎవరు తింటారు సీడ్స్. కాల్షియం వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్, ఆబ్వియస్లీ మిల్క్ లో ఎప్పుడు కల్తీ అయిపోయింది, డైరీ ప్రొడక్ట్స్ లో కల్తీ అయిపోయింది, నేను ఆల్రెడీ చెప్పేసాను. సో మాక్సిమం మనకి పాల నుంచి ఆర్ ఎగ్స్ నుంచి మనకి కాల్షియం అనేది దొరుకుతుంది. అది ఫ్యాక్ట్. ఎవరు అంటే చిన్న పిల్లలకి ఎక్కడి నుంచి మనకి కాల్షియం దొరుకుతుంది అంటే వాళ్ళు సింపుల్ గా మిల్క్ అనేది చెప్తారు. సో అప్పుడు ఇది కల్తీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి సేఫ్ సైడ్ గా ఉండాలి అంటే షేక్, కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది కూడా తీసుకోవచ్చు 124. ఇంకా బయట ట్రస్ట్ చేసుకోవడానికి ఏమి లేదు యాక్చువల్లీ. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ అన్హెల్తీ. డీప్ గా రీసెర్చ్ చేసిన తర్వాత చాలా మంది సైంటిస్ట్ చెప్తారు పాలలో కల్తీ అయిపోయింది, మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో కల్తీ అయిపోయింది, ఆ తర్వాత టేబుల్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ హై అయిపోతుంది, పచ్చడి తీసుకోకూడదు, హై అమౌంట్ ఆఫ్ సోడియం, హై అమౌంట్ ఆఫ్ ఆయిల్ కూడా హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఓకే, ఆ ఆయిల్ మంచిది కాదు, అది తీసుకుంటే బాడీ లోపల స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్, షుడ్ యూ సప్లిమెంట్ యువర్ డైట్ విత్ ఎలక్ట్రోలైట్స్? క్వశ్చన్, అది కస్టమర్స్ అడుగుతారు, అంటే డైలీ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలా అని. అంటే సో కొంతమంది సప్లిమెంట్ అనేది తీసుకుంటారు. ఇది ఎవరు హర్బల్ లైఫ్ లో ఉన్నారు మన కంపెనీలో, వాళ్ళకి ఇది మనకి
దొరుకుతుంది. కానీ ఎవరు లేదు వాళ్ళంటే వాళ్ళు మీరు ఆన్సర్ చెప్పాలి. బాడీలో పీహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి. ఓకే. ప్రాపర్ హైడ్రేషన్ కోసం తీసుకోవాలి. నెక్స్ట్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కావాలంటే ఎక్సర్సైజ్ కరెక్ట్ గా కావాలి. అండ్ నా పర్సనల్ రిజల్ట్ వచ్చేసరికి నేను స్పెక్టికల్లో వచ్చినప్పుడు నాకు జ్వరం అయింది ట్రైన్ లో. ఐ వాజ్ సో టైర్డ్ బికాస్ ఓ మై గాడ్ 17,000 పీపుల్ అండ్ ఫుల్ లైన్ లో వెయిటింగ్, ఫుల్ స్వెట్టింగ్ అండ్ ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ స్టాండింగ్ పొజిషన్ లో లోపలికి వెళ్ళడానికి రష్ చూసి రిజిస్ట్రేషన్ లో అప్పుడు నా బాడీలో ఎట్ ద ఎండ్ నాకు లాస్ట్ లో వచ్చినప్పుడు నాకు జ్వరం వచ్చింది. కానీ ఐ వాజ్ సో టైర్డ్ అనమాట స్పెక్టికల్లో అంత టైం నించోవాలి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను కాదు, నాతో పాటు 17,000 పీపుల్ కూడా నించున్నాను. కానీ ఆ టైంలో ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. బాడీలో అసలు ఏది ఎనర్జీ ఉండడానికి లేదు, కానీ ఇది చాలా హెల్ప్. అంటే సపోజ్ నార్మల్ గా అది లేదు సపోజ్ అయితే నాకు కొంచెం హై ఫీవర్ రావడానికి ఆర్ సమ్ బిగ్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉండేది. కానీ ఇది ఒక సాచెట్ ఉన్న తర్వాత నేను తీసుకున్నాను. అండ్ నేను ఇది ఫినిష్ అయిపోయింది నా దగ్గర. అంటే కొన్ని సాచెట్స్ ఉంది కాబట్టి ఒక రోజుకి నేను కౌంట్ చేసుకుని ఇది తీసుకున్నాను. అయిపోయింది. లేదు లాస్ట్ ట్రైన్ లో నాకు చాలా ఇంపార్టెంట్, నాకు శిల్ప మేడం హెల్ప్ చేసింది. ఒక ఫ్యామిలీ కాబట్టి థ్యాంక్స్ టు శిల్ప మేడం. ఒక్కటి ఉండేది హాఫ్ చేసుకొని హాఫ్ షేర్ చేసుకున్నాను. అప్పుడు నేను కొంచెం నార్మల్ హెల్త్ అయింది థ్యాంక్స్ టు శిల్ప మేడం. యాక్చువల్లీ ఎంత ఇంపార్టెంట్ ఆ టైంలో, ఎంత ఇంపార్టెంట్ చూడండి. చాలా మంది బయట తిరిగినప్పుడు టూరిజం, నేను లాస్ట్ టైం గోవా కూడా వెళ్ళాను. ఆ టైంలో గోవాలో ఎంత ఎండ అంటే ఫుల్ డిహైడ్రేషన్. సో నాకు ఎనర్జీ, నాకు అన్ని చూడాలి, ఓన్లీ 3 days ట్రిప్, అన్ని చూడాలి, అన్ని రికవర్ చేసుకోవాలి, కానీ ఎనర్జీ వచ్చేసరికి లేదు. ఆ టైంలో ఇది నాకు హెల్ప్ చేసింది. ఒక్క హైడ్రేషన్ అండ్ ఫుల్ డే యాక్టివ్ ఎనర్జీ. సింపుల్ గా ఎఫ్రెష్ ఇంటూ 10 times. ఒక ఎఫ్రెష్ తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుంది, ఇది ఒక సాక్టిస్ తీసుకుంటే ఒక 10 ఎఫ్రెష్ ఎనర్జీ లాగా. ఇమ్మీడియట్ బ్యాటరీ చార్జ్. ఇంకా మీకు సపోజ్ ఫుల్ డే ట్రైనింగ్ ఉంది, ఒక లైక్ మనకి మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఫుల్ డే మీరు జూమ్ కాల్ లో ఉండండి, అంటే నార్మల్ వాటర్ తాగండి. అండ్ ఈవినింగ్ టైంలో కూడా మీకు ఫుల్ ఎనర్జీ అయిన మంచిగా కూర్చోండి ఒక ప్లేస్ లో, అంటే స్ట్రైట్ గా కూర్చోండి. అసలు ఎనర్జీ ఈవినింగ్ వరకు ఉండదు. అండ్ మీరు మాట్లాడండి, అంటే ఎక్కువ యాక్టివ్ గా ఉండండి. బ్రెయిన్ కూడా చాలా యూజ్ చేయండి. ఓకే, ఫుల్ వినండి మీరు ట్రైనింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్, అంటే లాస్ట్ నైట్ క్లబ్ అయిన తర్వాత మీరు ఇది ఒకటి తీసుకోండి. మళ్ళీ మీ బాడీ రీఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఒక జూమ్ 2-3 hours చేయొచ్చు. లైక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అది యూజ్ చేసిన తర్వాత అన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. స్పెక్టికులర్ ఇది లేకపోతే నాకు లూజ్ మోషన్స్, డైరియా అండ్ జ్వరం అన్ని మ్యాండటరీ. అప్పుడు నాకు ఎవరు హాస్పిటల్ తీసుకున్నారు, అందరికి ట్రైనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్, మ్యాండటరీ మీరు క్యారీ చేయాలి బయట వెళ్ళినప్పుడు. అండ్ నర్వస్ సిస్టమ్ కోసం చాలా ఇంపార్టెంట్. బాడీలో పీహెచ్ లెవెల్స్ ఆల్రెడీ నేను చెప్పేసాను. అండ్